నా పేరు సైదుల్ అండి. నా వైఫ్ను వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు 6 months ప్రెగ్నెంట్ నా వైఫ్. ఇక్కడ వేణు విద్య హాస్పిటల్లో 3వ నెల నుంచి ఫాలోఅప్స్ ఇక్కడే చేస్తున్నాము, ఇక్కడే చూపించుకుంటున్నాము రెగ్యులర్గా. నిన్న హాస్పిటల్కి వచ్చినాము సార్. నిన్న హాస్పిటల్కి వచ్చి చెకప్ కోసం అని చెప్పేసి నిన్న వచ్చినాము. డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ రాసిరు. ఆ ట్యాబ్లెట్స్ను మేము తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుందాం అని చెప్పేసి నా వైఫ్ ట్యాబ్లెట్స్ వేసుకునే టైంలో ఒక ట్యాబ్లెట్ మీద ఎందుకో డౌట్ వచ్చి ఇది ఓవర్ డోసేజ్ ఉంది, ఎందుకు రాసిరు నాకు అని చెప్పేసి నాకు చెప్పింది. ఆ ట్యాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్ నెంబర్లో నేను తీసుకొని చెక్ చేసి నేను నెట్లో మొత్తం దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత ఏంటంటే అది ప్రెగ్నెన్సీ రాకుండా మన హార్మోన్స్ పెరగడం కోసం అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ ప్రెగ్నెన్సీ రాకుండా ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇస్తారు, కొత్తగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి. కానీ ఆ ట్యాబ్లెట్ ఇప్పుడు ఈ అమ్మాయి 6th month, ఇప్పుడు ఈ టైంలో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే గర్భస్రావం అండ్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ ఉంది. తర్వాత నేను ఆ ట్యాబ్లెట్ని మా రిలేషన్స్ వాళ్ళకి పంపించిన, వేరే హాస్పిటల్స్లలో తెలిసిన డాక్టర్లకు పంపించిన, వాళ్ళకు కూడా పంపిస్తే వాళ్ళు ఉండి ఈ ట్యాబ్లెట్ 6 months ప్రెగ్నెంట్ అంటే ఈ అమ్మాయికి ట్యాబ్లెట్ ఇవ్వకూడదు, ఇస్తే బేబీకి ప్రమాదం ఉంది, తల్లికి ప్రమాదం ఉంది, గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అన్నారు. టెంపల్లో నేను హాస్పిటల్కి ఫోన్ చేసి నేను అడిగితే వాళ్ళు సింపుల్గా ఆ మిస్టేక్లో రాసేసినామండి, ఒకసారి రేపు మార్నింగ్ రండి మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చినాము. డాక్టర్ గారి దగ్గరికి పోయి ఏందండి ఇలా రాసిరని అడిగితే అది మిస్టేక్లో వేరే పేషెంట్కి రాయాల్సింది, మీకు రాసినామండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అలా ఎలా రాస్తారండి, అట్లా రాస్తే మాకు ఇప్పుడు నేను నష్టపోయేది నేనే కదా. ఇప్పుడు నా వైఫ్కి కానీ నా వైఫ్కి కానీ లోపల ఉన్న బేబీకి కానీ ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు నేనే కదా నష్టపోయేది, నా కుటుంబమే కదా నష్టపోయేది అని చెప్పేసి మేము గట్టిగా అడిగితే అవును కరెక్టే అండి, కానీ ఏం జరగలేదు కదా, జరిగితే అనుకుందరు కానీ ఏం జరగలేదు, మీ అదృష్టం మా అదృష్టం ఏం జరగలేదు, అది దానివల్ల ఏం ప్రమాదం ఉండదు, అయినా కానీ వేసుకున్నా కానీ పెద్ద ప్రమాదం ఉండదు, అది మీకు రాయాల్సింది కాదు, మా తప్పే, కానీ మేము మిస్టేక్లో రాసినాం, అయిపోయింది, ఇప్పుడు దానివల్ల ఏం జరగదులేండి అని చెప్పేసి సింపుల్గా సమాధానం చెప్తారు వాళ్ళు. ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా చెప్తున్నారు వాళ్ళు సింపుల్గా సమాధానం. డాక్టర్ పేరు వచ్చేసరికి విద్యా భార్గవి మేడం పేరు వచ్చేసరికి. మేడము ఇక్కడ గైనకాలజిస్ట్గా చేస్తుంది, ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మీ డిమాండ్ ఏమంటుంది? మా డిమాండ్ ఏంటంటే అసలు ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా సింపుల్గా ప్రెగ్నెన్సీతో వచ్చిన లేడీస్కి ఇట్లా సింపుల్గా ట్యాబ్లెట్స్ ఏదో నిద్రపోతున్నట్టు రాసేసి వాళ్ళ ప్రాణాలతోటి లోపల ఉన్న బేబీస్ ప్రాణాలతోటి ఆడుకోవడం, దీని గురించి మేము అడిగితే మాకు జరిగినట్టే ఇంకెవరికి జరగకూడదు, వేరే వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇట్లనే జరగకూడదు అని చెప్పేసి నేను గట్టిగా దీని గురించి అడగాలని ఇంకా గట్టిగా ప్రశ్నించిన. 1 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. నల్గొండ 1 Town పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ నెల నేను వేరే హాస్పిటల్లో చెక్ చేయించానండి. ఆ తర్వాత కొంతమంది సజెషన్ చేయడం వల్ల నేను ఈ హాస్పిటల్కి వచ్చిన 3వ నెల నుంచి ఇక్కడనే నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఇక్కడనే నేను రెగ్యులర్గా చెకప్ వస్తున్నా, రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను.